వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు మేడం. అంటే ఆవిడ అత్తగారు వీళ్ళ అన్నగారు. ఆయన పిలుద్దాం ఒకసారి. సరే అండి. ఎలా అండి అలాగా మీ అబ్బాయి వేరే అమ్మాయిని లవ్ చేయడము, ఇలా పెళ్లి చేయడము? ఇప్పుడు యాక్చువల్గా అయితే అమ్మాయి పెళ్లి చేసేసుకుంది, సరే బాగానే ఉంది. మీరు చేసిన మీ అబ్బాయి చెప్తున్నాడు నేను తప్పు చేశా, దానికి రెక్టిఫై చేసేసాను, ఆమెకు పెళ్లి చేసేసాను అని. కానీ న్యాయంగా అయితే అమ్మాయికి అన్యాయం జరిగినట్టే కదా. సరే ఇప్పుడు ఆ పాపని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? నాకు ఇంత దూరం తేవడం కూడా నాకు ఇష్టం లేదు మేడం గారు. నాకు టీవీలో కనపడాలి, ప్రోగ్రామ్ చేయాలి నాకు ఇంట్రెస్ట్ ఉంది మేడం గారు. సామరస్యంగా ఇంటికాడ మాట్లాడుకుంటే నా ప్రాణాన్ని ఇస్తాను మా చెల్లికి. ఆ విషయం మా చెల్లి తెలుసండి. నన్ను ఇంత దూరం తేవడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు అన్నయ్య అమ్మ సాకు వచ్చిందని గట్టి నుంచో పెడితే సాకేసుకుంటాం మేడం గారు. ఇప్పుడు ఏమైనా చేసేదే లేదు మేడం గారు. ఎందుకంటే మీ దాకా వచ్చింది కాబట్టి సమస్య అలా తీసుకెళ్ళిపోతాను. సరే ఇప్పుడు మీకు ఇంకోటి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, తెలుసో తెలియకో ఆ కుటుంబానికి మీ అబ్బాయి వల్ల అన్యాయం అయితే జరిగింది. సో అందుకోసము ఆవిడేమన్నా తప్పు చేసున్నా అంటే మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకువచ్చింది, మిమ్మల్ని బాధ పెట్టినా మీరు ఆవిడని క్షమించాలి. ఎందుకంటే వాళ్ళ మనసు బాధ అది. ఆవిడకి ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితిలో ఏమో ఆవిడ 2-3 సార్లు తీసుకురావడం జరిగిందేమో, మీ భార్య గారు అట్లాగా యాక్సెప్ట్ చేయలేదేమో ఆ పాపని, లేకపోతే మంచికో చెడుకో అంటే ఆవిడ మేబీ ఆ పాప అలవాటు లేదు కదా మాకు ఎలా చూసుకుంటామని ఆవిడ అని ఉండొచ్చు. మా సిస్టర్ అంత తెలియట్లేదు మేడం గారు, మా కోళ్ళ గారు అంతా. ఎందుకంటే మా తెలియగల అమ్మాయి ఒప్పుకుంటాను. అంటే మీ ఈవిడకంటే మీ కోడలకి తెలివి ఎక్కువ అంటారు. అమ్మాయికి నమస్కారం పెడతానండి. అంటే ఏ విధంగా ఆవిడకి తెలివి ఎక్కువ? మాటల్లో కానివ్వండి, చేసే విధానంలో కానివ్వండి. అసలు అమ్మాయిని చూస్తే నాకు దళం పెట్టాలనిపిస్తుంది. చెడు జరిపోయింది, చిన్నదైపోయిందండి. మా చెల్లి పిచ్చిదండి. ఎందుకంటే రక్తబంధంగా ఒక పక్క మాట్లాడుతున్నాను, ఒక పక్క ఇదిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే మా చెల్లు అమ్మ కాదమ్మ అంటే ఉంటుంది, అమ్మాయి అనదు. వెనకపోవడం వల్ల కాపురం పోయిందంట. మళ్ళీ ఇప్పుడు అదే మాట్లాడుతుంది ఆపేసిన తర్వాత. 100కి 100 రూపాయలు అంటే ఆవిడ తెలివైన ఆవిడ అవనివ్వండి, ఆవిడ మొండిదవనివ్వండి, ఏమన్నా కానివ్వండి, ఆ అమ్మాయికి అయితే మటుకు మీ అందరి వల్ల అన్యాయం జరిగింది మేడం. ఒప్పుకుంటాం మేడం. ఇంకోటి మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడికి మా దగ్గరికి వచ్చింది దయచేసి మీరేం తప్పుగా అనుకోవద్దండి. దేవుడి దేవాళ్ళు అయితే అదంతా మా మంచిగా మేడం. అంతే, వాళ్ళు చేసిందంతా మా మంచిగా. ఇప్పుడు రేపు బయట చూసే వాళ్ళకి కూడా మీ ఫ్యామిలీలో ఏం జరిగింది అన్నది ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. అంటే ఒక విధంగా మీ సైడ్ చిన్న తప్పు జరిగినా మీరు ఒప్పుకున్నారు, సో అది మీ గొప్పతనం. ఇప్పుడు ఒప్పుకోకుండా మా తప్పు లేదని మీరు అనలే. సో అదే విధంగా వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో, ఆమె హస్బెండ్ ద్వారా ఎంత కష్టాలు పడింది అది కూడా ఆవిడ